ప్రియమైన కార్మిక సోదరి సోదరుమణులారా, మీరందరూ కూడా ఒక 5 నిమిషాలు మాకు కేటాయించారు. హెచ్ఐవి వైరస్ ఎలా వస్తుందంటే 4 రకాల కారణాల వల్ల వస్తుంది. అరక్షిత లైంగిక సంబంధాలు, భార్య భర్తతో కాకుండా, భర్త భార్యతో కాకుండా, పరాయి పురుషులతో కానీ, పరాయి స్త్రీలతో కానీ అక్రమ లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్న వ్యక్తికి ఇంజక్షన్ వేసి మరో వ్యక్తి కూడా అదే సూది మార్చకుండా వేసిన అనుకో, ఫస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఏమన్నా హెచ్ఐవి ఉన్నట్లయితే ఈ రెండో వ్యక్తి కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. మూడోది కలుషితమైన రక్త మార్పిడి. అంటే కలుషితమైన రక్త మార్పిడి అంటే ఏంటి? రక్తం ఎట్లా కలుషితమైంది అని తెలుసుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు రోడ్ల మీద బోలెడు రక్తం పోతా ఉంటుంది, యాక్సిడెంట్ అయ్యి. అదేవిధంగా స్త్రీలకైతే ప్రసవ సమయంలో బోలెడు రక్తం పోతా ఉంటుంది. అప్పుడు రక్తం ఎక్కించాలంటారు డాక్టర్ గారు. మరి రక్తం ఎక్కించాలంటే ఎక్కడ పడితే అక్కడనే రక్తం ఎక్కించుకుంటే ఏమైంది? మొదట రక్తం ఈ వ్యక్తి కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 4వది, ఒకవేళ